ఇదంతా టూర్ చేస్తున్నాను. ఎక్కడ చూసినా బాధలు, కష్టాలు. అనేక మంది మహిళలతో మాట్లాడారు, నిరుద్యోగులతో మాట్లాడారు, ఉద్యోగులతో మాట్లాడారు, టీచర్స్ తో మాట్లాడుతున్నాను, వాయర్స్ తో మాట్లాడుతున్నాను. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే ఇంతకంటే ముందు బెటర్ అండి అంటున్నాను. ఈ 6 నెలలు ఇంకా ఘోరం అయిపోయింది. మరి 60,000 కోట్లు అప్పు చేసిన డబ్బు ఏమవుతుంది? అంతేకాకుండా మంగళవారం సుప్రీంకోర్టులో ఎలక్షన్ ఎంత ఘోరంగా జరిగింది విశాఖపట్నంలో రుజువు. బీజేపీ టీడీపీ క్యాండిడేట్ బీజేపీతో కలవనప్పుడు భారత్కి 4 లక్షల ఓట్లు వచ్చాయి. కలిసిన తర్వాత క్రిస్టియన్ ముస్లిం ఓట్లు మైనస్ అయ్యేది 1 లక్ష ఓట్లు మినిమం. అలాంటిది 2-3 లక్షలు రావాల్సింది దేశంలో ఎవరికి రానంత 9-10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే క్రిస్టియన్స్ 4-5 లక్షలు బీజేపీ టీడీపీ బతికేసేసారా? అది బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, మంగళవారం సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వినిపించారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ప్రపంచంలో 180 దేశాల్లో బ్యాలెట్ పేపర్ వాడుతున్నారు. ఒక్క ప్రజాస్వామ్యం దేశమైనా ఈవీఎంలు వాడుతున్నారా? ఆన్సర్ నో. మీరు అమెరికా చూడండి, కెనడా చూడండి, యూరోప్ 50 దేశాలు చూడండి, ఆఫ్రికా చూడండి 54 దేశాలు, ఎక్కడో 17 దేశాలు తప్ప 180 దేశాలు ఈవీఎంలు వాడట్లేదు. ఒకప్పుడు వాడిన వాళ్ళు కూడా ఇప్పుడు వాడట్లేదు. ఎందుకు? ఈవీఎంలు ట్యాంపర్ అయిపోతున్నాయి, ఇష్టం వచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దానికి రుజువు విశాఖపట్నం పార్లమెంటు. మూడు లక్షలు రావాల్సింది 4 లక్షలు అంటే అనుమానించకూడదు. పోనీ వైసీపీ క్యాండిడేట్ 4 వచ్చింది, 6-7 వచ్చారంటే అనుమానించకూడదు. 52,000 మంది మాకు వాటినట్లు 4 లక్షల 5 లక్షల క్రిస్టియన్ ఓట్లు. మన బడుగు బలహీన వర్గాలు ఏం ముద్రించాడని భారత్కి 9-10 లక్షల మంది ఓట్లేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ? చూడండి, ఇచ్చిన వాగ్దానాలు 6 వాగ్దానాలు ఒకటేనే నెరవేర్చారా? లేదు. జాబు కావాలంటే బాబు రావాలి అన్నారు. ఇంకా బాబు వచ్చాడు. ఎవరికైనా జాబ్ వచ్చిందా? ఏం పెడుతున్నారు? లడ్డూ వడలు పెడుతున్నారు. జనవరిలో 1,00,000 లడ్డూలు పంపించారట. ఎక్కడికి? అయోధ్య. 1000 టెస్ట్ చేసింది జూన్లో, జనవరి పంపారు. అది కోర్టులో కేసేశారు. వీళ్ళ అవినీతిని ఎత్తి చూపించా. బడుగు బలహీన వర్గాలతో ఫైట్ చేస్తున్నారు. అందుకనే బుధవారం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలి అని కోర్టు 17లో ఏపీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వినిపించి జడ్జెస్ ఒప్పించి 45 నిమిషాలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. ఎందుకు ఇవ్వట్లేదు బీజేపీ వాళ్ళు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగట్లేదు? కౌంటర్ ఎందుకు మాకు కావాలని కోరట్లేదు? అంటే ఎంత మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ ని. అలాగే స్టీల్ ప్లాంట్ మేము అమ్మకుంటూ ఆపుతామన్నారు. ఇదే బుధవారం మీరు చూశారు మీడియా మిత్రులు, నేను కోర్టు 1లో ఆర్గ్యూ చేశాను. ఏమండి, వాళ్ళు అమ్మేస్తున్నారు. 33,000 ఎకరాల్లో 19,000 మిగిలింది. ఇప్పుడు బిల్డింగ్లు అమ్మేస్తున్నారు. ఏమనంటే సెంట్రల్ పర్మిషన్ ఇచ్చిందాక RINLకి, RINL ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారు. ఓనర్స్ ఎవరు ఆనర్ అని డిబేట్ చేశారు. ఇచ్చింది ఎవరు? రైతులు. స్టీల్ ప్లాంట్ ఎవరిది?
ఆంధ్రులది మన విశాఖపట్నం. ఎంత విలువ? 5-6 లక్షల కోట్లు ఇచ్చి 8 లక్షల కోట్లు. ఎంత కమ్మేశారు గన్నవరం పోర్టు? 600 కోట్లకి 60,000 కోట్లు. ఏంటి ఈ రెండు పార్టీలు చేస్తుంది? తెలుగుదేశం, వైసీపీ. అప్పుడు అప్పులు ఎక్కువైపోయాయని తెలియదా చంద్రబాబు నాయుడు గారికి? ఇప్పుడేమంటారు? ఖజానా ఖాళీ అయిపోయిందని 16 సార్లు అన్నారు ఏపీ హైకోర్టులో 17. ఎందుకు? ప్రత్యేక హోదా వస్తే 1000 కంపెనీలు వస్తాయి, తద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, రైతులకు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, హాస్పిటల్ కట్టడానికి అభివృద్ధి చేయడానికి బాగుంటుంది అని అంటే మళ్ళీ డిసెంబర్ 11వ తారీఖు దాన్ని వాయిదా వేశారు. ప్రత్యేక హోదాన్ని డిస్మిస్ చేయమని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కోరుతున్నారు. ప్రత్యేక హోదా కావాలని ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డి కుర్తి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకొస్తానని ధర్నాలు చేసిన ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు అని గవర్నమెంట్ ఏపీ హైకోర్టు నోట్ మూసుకొని కౌంట్ మాకు కావాలని అనట్లేదు, ఇప్పుడు వద్దు అని ఇండైరెక్ట్ గా అంటున్నాను. నేను ఫైట్ చేస్తున్నాను, ఒక్కటి అయిపోయింది. ఈ టీడీపీ వాళ్ళు, జనసేనలు, బీజేపీ వాళ్ళు ఒకటి, వాళ్ళు అమ్ముతున్నారు, మనకు మోసం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు రాష్ట్రం పెద్ద 13 లక్షల కోట్లు దాటి బాగుపడుతుందా? ఇప్పుడైనా ప్రజలకు బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలేదు. స్టీల్ ప్లాంట్ కాపాడుతామన్నా అది అమ్మేస్తున్నా. నేను ఫైట్ చేసి మళ్ళీ బుధవారం ఆపా కోర్టు 1లో. ప్రత్యేక హోదా కొరకు వాళ్ళు పొలిటికల్ మీటింగ్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా ఉంటే మాకు అవసరం లేదని రాష్ట్ర గవర్నమెంట్ అడ్డవేసి కావాలని ఫైట్ చేయమనండి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్. డిసెంబర్ 11వ తారీఖు లోపలి మరలా కోర్టు 17లో మీడియా మిత్రులందరూ రండి, లైవ్ ఇవ్వండి. వీళ్ళు గ్రామాన్ని బయట పెడతాం, రాష్ట్రాన్ని బాగు చేద్దాం, ప్రత్యేక హోదా కొరకు పోటీ చేద్దాం, పోరాడదాం, తీసుకొద్దాం. 6 కోట్ల ఆంధ్రుల కన్నీరు తుడుదాం. తద్వారా అందరికీ లాభమే కదా నేను ఆర్గ్యూ చేసింది. కంపెనీలు వస్తే ఇన్కమ్ పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది, స్మార్ట్ సిటీలు వస్తాయి. ఎందుకు వద్దంటున్నారు? 90% ట్యాక్స్ కట్టవలసిన లేదు. 5-10 సంవత్సరాల కంపెనీలకి ట్యాక్స్ కట్టకుండా వాడుకోమని ఇచ్చివచ్చు. ఇంత బెనిఫిట్ ఉన్న ప్రత్యేక హోదాని ఎందుకు వద్దంటున్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్? కావాలని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేయట్లేదు? నాతో పాటు కౌంట్ ఇవ్వట్లేదు. ఉన్న సత్యాన్ని మీకు చూపిస్తున్నాను మీడియా మిత్రులారా, మీడియా ఓనర్స్. రాష్ట్రం కొరకు ఫైట్ చేయండి, నా కొరకు కాదు. చూసారా గత శనివారం అమెరికాలో లాస్ ఏంజలస్ లో ఎంత పెద్ద సమిట్ జరిగింది, మీరు కళ్ళతో చూశారు. రాయల్ ఫ్యామిలీ, సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్, హాలీవుడ్ 198 మంది. ఎవరైనా వస్తారా? ఆదివారం బయలుదేరి మళ్ళీ సోమవారం నార్త్కి వచ్చి మంగళవారం సుప్రీంకోర్టులో ఫైట్ చేసి మళ్ళీ ఇప్పుడు నేను రివ్యూ పిటిషన్ రాస్తున్నాను. ఇప్పుడే మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాను. కనుక బాధేసినప్పటికీ నా విశాఖపట్నం, నా ఆంధ్రప్రదేశ్, నా తెలంగాణ, నా తెలుగు రాష్ట్రాల్ని బాగు చేసుకోవాలంటే మార్పు ఇప్పటికైనా రావాలి. మార్పు కొరకు వింటున్న వారు ప్రతి ఒక్కరూ 7569441275 గ్రూపులు పెట్టి ఫైట్ చేయండి. నేను మీతో ఉన్నా, మీరు నాతో ఉండండి, కలిసి అభివృద్ధి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.